షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇజ్రాయెలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. ప్రపంచములోని సమస్త జనములకు తెలియపరుస్తున్నాడు. జనములారా, నా మాట వినండి. నా ప్రజలను, ఇజ్రాయేలును నేనే సమస్త దేశంలోనికి చెదరగొట్టాను వారి అతిక్రమములను బట్టి. అదే విధముగా నేను మళ్ళీ వారిని సమకూర్చువాడును. వాళ్ళని సమకూర్చి ఎలా? గొర్రెల కాపరి కదా ఏ విధంగా తన గొర్రెలను సమకూర్చుకుంటాడో, నేను నా గొర్రెలను ఆయా దేశం నుంచి నేను సమకూర్చుకుంటాను. మనకు తెలుసు కదా, మన నజరేయుడైన యేషూవ మెస్సయ్య గొర్రెల గొప్ప కాపరి అని. గొర్రెల గొప్ప కాపరి నా యేషూవ, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేషూవ. గొర్రెల గొప్ప కాపరి నా యేషూవ, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేషూవ. కాబట్టి మంద గురించి ప్రాణం పెట్టాడు మన గొర్రెల గొప్ప కాపరైన నజరేయుడైన యేషూవ. బిడ్డలారా, యేషూవ మెస్సయ్య నిన్నేం చెప్తున్నాడు? నీకేం చెప్తున్నాడు? నేను నా ప్రజలను ఎలాగైతే సమకూర్చి సమస్త దేశం నుంచి సమకూర్చి వారి గొర్రెల కాపరి వల్ల కాపాడుతానో, ఈ దొడ్డివి కానీ వేరే దొడ్డి గొర్రెలు నాకు కలవు అని యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. ఈ దొడ్డివి కానీ వేరే అంటే మనము ప్రపంచంలో నన్నజనమైన మనం అందరం వేరే దొడ్డి గొర్రెలము. ఆయన దొడ్డి గొర్రెలు ఇజ్రాయేలీలు. సో వారిని మనలను సమకూర్చి మంద ఒక్కటిగా చేసి కాపరి ఒక్కటిగా ఉండబోతున్నాడు. కాబట్టి వారిని సమకూర్చడము 1948లో స్టార్ట్ అయింది. బిడ్డలారా, ఇంకా సమకూరుస్తూనే ఉన్నాడు, వారిని కాపాడుతూనే ఉన్నాడు. అయితే అనేకులు యేషూవ మెస్సయ్య వైపు తిరుగుచున్నారు వారు. కానీ వారికి ఒక దినము నియమించబడింది, దేశమంతా ఒకేసారి ఆయన వైపు తిరిగే రోజు. అప్పుడు ఆ గొర్రెలము అన్యజనులమైన మనము, ఈ వేరే దొడ్డి గొర్రెలమైన మనల్ని ఆయన సమకూర్చి ఆ సియోను రారాజుగా ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఆయన మనకు కాపరిగా ఉండబోతున్నాడు. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని వర్ధిల్లజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, ఇజ్రాయేలును సమస్త దేశమును సమకూరుస్తానని వాగ్దానం ఇచ్చారు. అదే విధముగా ఈ దొడ్డివి కానీ వేరే దొడ్డి గొర్రెలు నాకు కలవంటున్నారు. సర్వ భూప్రపంచంలోని అన్యజనులందరినీ మీరు సమకూర్చి మీరు కాపరి ఒక్కరిగా సియోను రారాజుగా రాజ్య పరిపాలన చేసే బోధనందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేషూవ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషూవ మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.